హాయ్ ఫ్రెండ్స్, ముందుగా బిర్యానీకి కావాల్సినవి కొన్ని మనం కట్ చేసి పెట్టుకున్నాము. ఆనియన్, చిల్లీ, కరివేపాకు, ఒక నిమ్మకాయ. ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పుదీనా ఆకులు కొన్ని, కొత్తిమీర కొంచెము, టమోటాలు 2 సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈ బిర్యానీలకి స్పైసెస్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. తర్వాత నేను ఇందులోకి మామూలు రైస్ 1 కప్పు, బాస్మతి రైస్ 2 కప్స్ వాడుతున్నాను. దీన్ని కొద్దిసేపు నానబెట్టుకోవాలి. తర్వాత ఈ బిర్యానీకి 1/2 kg వరకు చికెన్ తీసుకున్నాను. నేను ఇక్కడ రైస్ కుక్కర్లో చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వీటిని గ్యాస్ మీద ప్రిపేర్ చేసుకుని తర్వాత రైస్ కుక్కర్లో పెడతాను. ఎందుకను 3 స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూను నెయ్యి, ఇందులోకి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేస్తాము. 2 బిర్యానీ ఆకులు, తర్వాత చెక్క, లవంగాలు, యాలక బుడ్డలు, గసగసాలు, తర్వాత కొన్ని పోపు దినుసులు వేసుకున్నాను. వేసుకుని వీటిని కొద్దిగా అలా ఫ్రై చేద్దాము. తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని ఒకసారి కలిపుకుందాము. ఇవి తొందరగా మగ్గటానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా కొద్దిగా మగ్గినాయి. ఇలా మగ్గిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 టమోటోస్ని వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 గ్రీన్ చిల్లీస్ని, కరివేపాకు, ఇలా ఒకసారి కలిపుకొని మూత పెట్టేసుకోండి. తర్వాత ఇందులోకి మనం చికెన్ కూడా యాడ్ చేసుకొని ఇలా కలిపుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత 1.5 టేబుల్ స్పూను ధనియాల పొడి, తర్వాత 1.5 టేబుల్ స్పూను కారం పొడి యాడ్ చేసుకోవాలి. అందులోకి ఎవరెస్ట్ గరం మసాలాను యాడ్ చేస్తున్నాను. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా ఆకు ఇంకా కొత్తిమీరను కూడా వేసి ఒకసారి కలిపుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ జ్యూస్ని పిండుతున్నాను. తర్వాత దీన్ని 1 నిమిషం పాటు ఇలా మగ్గనిద్దాం. ఇప్పుడు ఓపెన్ చేసి చూసి ఇప్పుడు దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి చూస్తే చాలా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ని వాటర్ లేకుండా ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు దీన్ని కూడా మగ్గనిద్దాము. 1-2 నిమిషాల వరకు. అప్పుడు రైస్కి మసాలా అనేది బాగా పడుతుంది. చూడండి, మసాలా అంతా రైస్కి బాగా పట్టింది. ఇప్పుడు మనం వాటర్ని తీసుకుందాం. ఇక్కడ నేను 3 కప్స్ తీసుకున్నాను. ఈ కప్పుతో 1 కప్పు వచ్చి మామూలు రైస్ కాబట్టి ఆ మామూలు రైస్ 1 కప్పుకి 2 కప్పులు వాటర్ పోస్తున్నాను. మిగతా 2 కప్పులు బాస్మతి రైస్కి 3 కప్స్ వేసాను. అంటే మొత్తం 3 కప్స్ రైస్కి 5 కప్స్ వాటర్ని తీసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా గ్యాస్ మీద చేసి
తర్వాత రైస్ కుక్కర్లో పెట్టేసినామంటే మనకు రైస్ అనేది పొడి పొడిగా చాలా బాగా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ ఇలా పెట్టేసి రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టి బటన్ ఆన్ చేశాను. ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఒకసారి తీసి మనం దీన్ని మిక్స్ చేసుకుందాం. చిన్నగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు బటన్ పడిపోయింది, నేను తీసేసానండి. ఇప్పుడు చూద్దాం, బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది ఈ ప్రాసెస్లో బిర్యానీ. చూడండి, బిర్యానీ అనేది పొడి పొడిగా చాలా బాగా అయింది రైస్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. చూడండి, రైస్ చాలా బాగుంది. బిర్యానీ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది.